హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 ఎగ్జామ్ రాయాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. అదేంటంటే నీట్ 2024 ఎగ్జామ్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా మార్చ్ 9th వరకే ఇది లాస్ట్ డేట్ ఉండే అప్లికేషన్ చేసుకోవడం కోసం, బట్ దీన్ని మనకి ఎక్స్టెండ్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మాట్లాడుకునే ముందు ఈ వీడియోని ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉన్నారో నీట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉన్న వాళ్ళు, సో వాళ్ళతో అయితే షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే అంతమంది స్టూడెంట్స్కి మన వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్గా నీట్ 2024 ఎగ్జామ్ రాయాలనుకున్న స్టూడెంట్స్కి ఫిబ్రవరి 9th నుండి మార్చ్ 9th వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి వారు అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ అప్లికేషన్ చేసుకోవడానికి డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట నీట్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ లేటెస్ట్ న్యూస్లో కానీ చూస్తుంటే ఎక్స్టెండింగ్ ద రిజిస్ట్రేషన్ విండో అని అయితే ఇచ్చారు. యాక్చువల్గా ఎన్టీఏ వాళ్ళు ఈ నోటిఫికేషన్ని నిన్న నైటే రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్లోనూ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లోనూ నేనైతే షేర్ చేశాను. నీట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఇమీడియట్గా మీరు పొందాలి అని అనుకుంటే మన టెలిగ్రామ్లోనూ అదేవిధంగా వాట్సాప్ ఛానల్లోనూ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఉంటాయి. సో ఇక ఈ నీట్ రిజిస్ట్రేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నీట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి అంటే ముందుగా స్టూడెంట్ ఆధార్ కార్డ్తో కానీ ఏపీసీ ఐడితో కానీ పాన్ కార్డ్తో కానీ పాస్పోర్ట్తో కానీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఆధార్తో మొబైల్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా లాగిన్ అవ్వలేకపోయారు. ఒకవేళ కొంతమంది స్టూడెంట్స్కి ఆధార్ కార్డ్తో మొబైల్ నెంబర్ లింక్ ఉన్నప్పటికీ ఓటీపీస్ అయితే రావట్లేదు. సో ఇలాంటి ఇష్యూస్ వల్ల స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎన్టీఏ వాళ్ళకైతే మెయిల్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ టైంలో చాలా ఎర్రర్స్ ఉన్నాయి, మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేకపోయాము అని చెప్పి దానికి రెస్పాండ్ అయిన ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయలేదో వాళ్ళు మార్చ్ 16th 10:50 PM వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ చేసిన స్టూడెంట్స్ అదే రోజు అంటే మార్చ్ 16th 11:50 PM వరకు మీరు పేమెంట్ అయితే చేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫైనల్ సబ్మిట్ అయితే చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈ ఆధార్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఓటీపీస్ ఇష్యూస్ వల్ల కావచ్చు అప్లికేషన్ చేయలేకపోయారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మార్చ్ 16th వరకు అయితే టైం ఉంది, ఖచ్చితంగా అప్లై చేసుకునే విధంగా అయితే ట్రై చేయండి. సో ఇకపోతే ఆల్రెడీ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారో ఎగ్జామ్కి అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పేమెంట్ అనేది కంప్లీట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేశారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పటి వరకు ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్లై చేయలేదో, ఈ సంవత్సరానికి సంబంధించి పేమెంట్ చేయలేదో, కంప్లీట్ చేయలేదో వాళ్ళు మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే అవసరం లేదు. ఇంకా కరెక్షన్ విండో డేట్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు కదా. సో ఈ ఎక్స్టెండ్ చేసిన డేట్ కంప్లీట్ అవ్వగానే మనకి కరెక్షన్ విండో డేట్స్ అయితే ఇస్తారు. వన్స్ కరెక్షన్ విండోకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేయండి. అదేవిధంగా నీట్ 2024కి సంబంధించిన కంప్లీట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కావచ్చు, ఎగ్జామ్ అప్డేట్స్ కావచ్చు మన ఛానల్లో ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. మీరు కానీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.